కానీ రఘురామకృష్ణరాజుని నేను ఈ వేదిక నుంచి మాట్లాడుతున్నా, ఈరోజు మా సోదరులందరి తరపు నుంచి ప్రశ్నిస్తున్నా. యు ఆర్ అ డిప్యూటీ స్పీకర్, యు ఆర్ హోల్డింగ్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, యు ఆర్ గెటింగ్ 5,75,000 యాజ్ ఎ శాలరీ పర్ మంత్. నెంబర్ 1. నెంబర్ 2, నీ సెక్యూరిటీకి, నీ ట్రావెల్ అలవెన్స్కి, నీ టీఏకి, నీ డిఏకి, డిఎన్ఎస్ అలవెన్స్కి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ మంత్ ఖర్చు చేస్తున్న ఖర్చు 20 లక్షల రూపాయలు. నీ తాగే టీ కప్పులో నుంచి, వేసుకునే చొక్కాలో నుంచి, నీ చొక్కాకు పెట్టిన గంజి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 25 లక్షల రూపాయలు నీకు ఎవ్రీ మంత్ డబ్బులు వస్తున్నాయి. 25 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు వస్తున్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఎవరి నుంచి వస్తున్నాయి? ఈరోజు ఈ హోటల్లో రేపు మీటింగ్కి 100 మంది దిగాం. 100 మందికి కలిసి మేము ₹1,00,000 ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే కట్టాం. ₹1,00,000 25,000 రూపాయలు గవర్నమెంట్ ట్రెజరీకి ఈ హోటల్ వాళ్ళు జిఎస్టీ కడతారు. ఇక్కడ మేము తిన్నటువంటి ₹1,00,000 ఫుడ్కి 30,000 రూపాయలు గవర్నమెంట్కి జిఎస్టీ కడతారు. ఈ జిఎస్టీ అంతా గవర్నమెంట్ ట్రెజరీలో పడుతుంది. దళిత క్రైస్తవులుగా మా ఓట్లు వద్దు అని పెద్ద గొప్పగా ప్రగల్భాలు పలికావు కదా, మేము కట్టే పన్నుల్లో నుంచే నీకు జీతం వస్తుంది 25 లక్షల రూపాయలు.